బీసీల నోటికాడి ముద్దను లాక్కున్న వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి పురపాలక సంఘం 10వ డివిజన్ టికెట్ను మాధవరెడ్డికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించారని జీవో 9ని విడుదల చేసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రెడ్డి జాగృతి నాయకుడు మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారని ఆక్షేపించారు. తక్షణమే మాధవరెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ను గండిగొట్టి బీసీల నోటికాడి ముద్దను గుంజేసి 2 సంవత్సరాలు ఎన్నికలు కాకుండా అడ్డుకొని బీసీలను కోర్టులకు ఇచ్చి బీసీలను హరిగోసబెట్టి బీసీలను రాజకీయంగా అణచివేయాలని కుట్ర చేసినటువంటి మాధవరెడ్డికి ఎట్లా టికెట్ ఇచ్చిర్రో మీరు కేసీఆర్ ఇంటి ముందు నిజంగా మీరు బీసీ బిడ్డలు అయితే కేసీఆర్ ఇంటి ముందర ధర్నా చేయాలి. మీరు కనుక ఈయన తక్షణమే ఈ బుట్టంగారి మాధవరెడ్డి తోటి విత్డ్రా చేయించి బీఆర్ఎస్ పార్టీకి మాధవరెడ్డికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని మీరు స్టేట్మెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని బీసీల ద్రోహిగా ప్రకటించి ఇవాళ బీసీ సమాజంలో మిమ్మల్ని మాత్రం క్షేత్ర స్థాయిలో ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టే సమస్య లేదు.